హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈరోజు మనం ఓలా S1 Pro Gen 2 రివ్యూ అయితే చేయబోతున్నాం. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈ బండిని నేను దగ్గర 1.5 సంవత్సరాలు అయితే వాడాను. ఈ 1.5 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం బండి ఓవర్ వ్యూ అయితే చూద్దాం. బండి ఫ్రంట్ సైడ్ నుంచి లుక్ అయితే ఎలా ఉంటుంది. ఈ మెటీరియల్ అంతా ఫైబర్, మొత్తం ప్లాస్టిక్ ఫైబర్తోనే. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా పూర్ అయితే ఉంటుంది. అలాగే లైట్స్ అయితే LED ల్యాంప్స్ ఈ యొక్క ఐస్లో అయితే ఇచ్చారు. ఇది హాలో ల్యాంప్ చుట్టూరు అయితే ఉంటుంది. నైట్ పూట అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే సిగ్నల్ లైట్ కూడా డిజైన్లో ఒక పార్ట్ లాగా అయితే కవర్ చేశారు. సైడ్ కూడా ఫుట్ రెస్ట్ అనేది డిజైన్లో కలిసిపోయేటట్టు అయితే ఇచ్చారు. ఈ స్ట్రిప్ కూడా నేనే ఇప్పించింది, కంపెనీ అయితే వద్దు. ఇది మొత్తం ప్యూర్ బ్లాక్తో వచ్చింది. మీకు ఇక్కడ చూసినట్లయితే రెండు స్పీకర్లు అయితే ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే ఇదైతే పవర్ బటన్. దీంతో బండిని స్టార్ట్ అయితే చేయొచ్చు. నార్మల్గా స్కూటీని ఎలా స్టార్ట్ చేస్తామో అలాగే దీన్ని కూడా స్టార్ట్ చేయాలి. జస్ట్ సింగిల్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇదైతే మోడ్ స్విచ్చర్. ఇక్కడ నుంచి మనం మోడ్స్ని అయితే మార్చవచ్చు. ఈ ప్రస్తుతం నార్మల్లో ఉంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఎకో మోడ్లోకి అయితే మారుతుంది. సింగిల్ ప్రెస్ చేస్తే స్పోర్ట్ మోడ్లోకి, దాని తర్వాత హైపర్ మోడ్లోకి అయితే మారుతుంది. మీరు వెళ్ళే స్పీడ్ని బట్టి మీరు మోడ్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బటన్స్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే వీటితో కాల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కాల్స్ లిఫ్ట్ చేయాలంటే దీన్ని సింగిల్ ప్రెస్ చేయొచ్చు. కట్ చేయాలనుకుంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి అయితే పట్టుకోవచ్చు. ఇంకా కిందైతే మీరు మ్యూజిక్ వినేటప్పుడు పాస్ అండ్ ప్లే బటన్. ఇంకా లెఫ్ట్ సైడ్ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే ఇదైతే రివర్స్ బటన్. రివర్స్తో పాటు దీన్ని క్రూజ్ కంట్రోల్కి కూడా యూస్ చేయొచ్చు. అలాగే ఇది హెడ్ లైట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే యూస్ చేస్తారు. అలాగే సిగ్నల్ బటన్స్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇదైతే హార్న్ కూడా సౌండ్ లౌడ్గానే ఉంది. ఇక్కడైతే ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కింద బ్యాక్ ల్యాంప్ కూడా మీకు డిజైన్లో పార్ట్ లాగా అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. కింద చూసుకుంటే ఇది బెల్ట్ డ్రైవ్తో అయితే వస్తుంది. ఇదే దీనికి పెద్ద సమస్యగా అయితే మారింది. అవన్నీ మనం కాన్ సెక్షన్లో అయితే మాట్లాడదాం. అలాగే దీని స్టాండ్, ఇది కూడా ఫైబర్ అయితే ఇచ్చారు. అది కూడా చాలా మైనస్ అనే చెప్పొచ్చు. చాలా డెలికేట్ ఉంటుంది స్టాండ్. టైర్స్ చూసుకున్నట్లయితే ఇది 12 ఇంచ్ అలాయ్ వీల్స్తో అయితే వస్తున్నాయి. బ్రేక్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్తో అయితే వస్తుంది. ఇది బండి ఓవర్ వ్యూ అయితే. ఇంకా ఈ బండి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మేజర్ హైలైట్ దీని రేంజ్ అని చెప్పొచ్చు. నార్మల్గా ఈ ప్రైస్ రేంజ్ లో మిగిలిన బ్రాండ్స్ ఆఫర్ చేసే రేంజ్ కంటే ఈ బ్రాండ్ అనేది ఎక్కువ రేంజ్ ఆఫర్ చేస్తుంది. నార్మల్గా ఎకో మోడ్ లో చూసుకున్నట్లయితే 180 కిలోమీటర్స్ అని చెప్పి వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే నార్మల్ మోడ్ లో చూసుకున్నట్లయితే 140 కిలోమీటర్స్ రేంజ్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ కూడా 120 km/h అయితే ఉంది. 0 to 40 అనేది కేవలం 2.6 seconds లోనే రీచ్ అవుతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. దీని ఛార్జింగ్ టైం అనేది నియర్లీ 6.5 hours అయితే పడుతుంది. ఇప్పుడు దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓలా S1 Pro Gen 2 అయితే డ్రైవ్ చేస్తున్నాం. డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే నాయిస్ అయితే అంత ఎక్కువగా అయితే మీరు నోటీస్ చేయరు. కొంచెం ఆ బెల్ట్ సౌండ్ అనేది కొంచెం నాయిస్గా ఉంటుంది. అంతకు మించి ఇంకా నాయిస్ అనేది ఎక్కువ రాదు. దీని స్పీడ్ అనేది మ్యాక్సిమం 120 వరకు అయితే వెళ్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే నేను అచీవ్ చేసింది అయితే 115. అంతకు మించి ఎక్కువ స్పీడ్ని అయితే నేను అచీవ్ చేయలేదు. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 40 స్పీడ్ని ఇది 2.6 seconds అరౌండ్ అచీవ్ చేస్తుందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం, మనం 0కి తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడైతే 0కి వచ్చింది. 0 నుంచి 2.6 secondsలో లేచిద్దాం, ట్రై చేద్దాం. ఓకే, పికప్ అయితే చాలా బాగానే ఉంది. కాకపోతే ఎక్కువ లెగుస్తుందని చెప్పి లేపుతూ ఉంటే బెల్ట్ అస్సామే. అలాగే దీంట్లో రీజన్ అనే ఒక ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే మీరు థ్రోటల్ ఉంది కదా, బండి థ్రోటల్ని రివర్స్ కనుక తిప్పినట్లయితే బండి ఇన్స్టెంట్గా మీకు స్లో అయితే అవుతుంది. దీనివల్ల మీకు బ్యాటరీ అనేది కొంచెం సేవ్ అవుతూ ఉంటుంది. బండి మీద ఇలా పీస్ఫుల్గా వెళ్ళేటప్పుడు మ్యూజిక్ వింటే బాగుంటుంది. దీంట్లో ఇంజిన్ సౌండ్ కూడా లేదు కాబట్టి మ్యూజిక్ అనేది మనకు క్లియర్గా వినిపిస్తుంది. ఒకసారి అయితే మ్యూజిక్ పెట్టుకుని అయితే విందాం. సో ఇది బండి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా దీనిలో ఉన్న కాన్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఇప్పటివరకు దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే చెప్పాం కదా. ఇవన్నీ చూసి బండి కొందాం అని అయితే మీరు అనుకుని ఉంటారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నుంచి ఈ బండిలో ఉన్న బొక్కలు అయితే చెప్తాను. బొక్కలు అనే కంటే ఈ బండి బొక్కలు అనడం చాలా మంచిది. ఫస్ట్ దీనికి ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే సర్వీస్. వీళ్ళు సర్వీస్ సెంటర్స్ అయితే ఎక్కువ అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు. అది కాకుండా సర్వీస్ చేసేది కూడా చాలా వర్స్ట్గా అయితే చేస్తారు. మీరు ఒకవేళ బండి సర్వీస్ వచ్చి సర్వీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తే మినిమం 1 వీక్ అయితే పడుతుంది. మీరు చాలా ఓలా సర్వీస్ సెంటర్ ముందు చూసే ఉంటారు. అక్కడ చాలా బళ్ళు అయితే తుప్పు పట్టిపోయి బూజు పట్టిపోయి అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ సర్వీస్ అనేది ఎంత వర్స్ట్ గా ఉందో. నెక్స్ట్ దీని సర్వీసే వర్స్ట్ గా ఉందనుకుంటే వాటికి తోడు ఈ స్పేర్ పార్ట్స్. వాళ్ళ స్పేర్ పార్ట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి. నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు మాక్సిమం ఇటువంటి బళ్ళని అయితే ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళు ఒకవేళ ఏదైనా రిపేర్ వచ్చి కొత్త స్పేర్ పార్ట్ వేయించుకోవాలి అంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. దీనికైతే జనరల్ గా బండి డిస్క్ ప్యాడ్స్ ఆర్ బెల్ట్ ఈ రెండే మేజర్ గా రిపేర్ అయితే వస్తూ ఉంటాయి. బండి డిస్క్ ప్యాడ్స్ కాస్ట్ చూసుకున్నట్టే ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి 1800 కాస్ట్ అయితే ఉన్నాయి. అలాగే బెల్ట్ మీరు కనుక ఒకసారి బెల్ట్ తెగిందంటే ఖచ్చితంగా 4000 రూపీస్ బెల్ట్ కాస్ట్. అలాగే దాన్ని ఫిట్ చేయడానికి 800 రూపీస్, అంటే టోటల్ గా 5000 రూపీస్ వరకు ఈ బెల్ట్ ని మీరు ఫిక్స్ చేయడానికే మీకు ఖర్చు అవుతుంది. ఈ బండిని నేను 1.5 year అయితే వాడాను. ఈ 1.5 year లో నియర్లీ నేను 4 times అయితే బెల్ట్ ని మార్చి ఉంటాను. అంటే నియర్లీ 3 నెలలకు ఒకసారి మీకు బెల్ట్ తెగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బెల్ట్ క్వాలిటీ అనేది కూడా ఎంత చీప్ గా ఉందో. మాక్సిమం ఒక బెల్ట్ 3 months కంటే ఎక్కువ రావట్లేదు. మీరు ఇంకా హెవీగా వాడినట్టయితే అది 2 monthsకే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ బెల్ట్ డ్రైవ్ కాకుండా చైన్ డ్రైవ్ తీసుకొచ్చినట్లయితే కొంచెం యూస్ఫుల్గా అయితే ఉండేది. అలాగే డిస్క్ ప్యాడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 500 to 1000 kilometers తిరిగే లోపే డిస్క్ ప్యాడ్స్ అయితే అరిగిపోతూ ఉంటాయి. మెయిన్గా రెయిన్ పడినప్పుడు అయితే వారానికి ఒకసారి అరిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నియర్లీ నేను ఈ 1.5 year లో ఒక 20 times అయితే డిస్క్ ప్యాడ్స్ ని రిపేర్ చేయించుంటాను. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా పూర్ గా అయితే ఉంది. మీరు కనుక రఫ్ అండ్ టఫ్ గా ఈ బండిని వాడదాం అనుకున్నట్లయితే పార్ట్స్ అన్ని షేక్ అయితే వచ్చేస్తాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ బైండింగ్ వైరేస్ కనెక్ట్ చేసాం. ఈ ఫ్రంట్ డోమ్ అంతా ఇరిగిపోయింది. నార్మల్ గా ఈ డోమ్ మీరు కొనాలి అనుకుంటే దాని కాస్ట్ అరౌండ్ 1500 అయితే ఉంది. ఇది నేను ఆల్రెడీ ఒక 3 times అయితే చేంజ్ చేయించాను. అయినా సరే అది పాడైపోతూ ఉంది. సో ఇంకా ఇలా బైండింగ్ వైర్ తో అయితే అడ్జస్ట్ చేసాం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నెక్స్ట్ దీని మైలేజ్ ఆన్ పేపర్ చూసి అయితే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. 140 kilometers ఇన్ నార్మల్ మోడ్ అనగానే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఒకసారి ఛార్జ్ చేసి ఒక 2-3 days కంటిన్యూస్గా వాడుకోవచ్చు అనుకుంటారు. కాకపోతే దీనికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు కనుక సింగిల్ పర్సన్ మాత్రమే, అది కూడా హెవీ వెయిట్ కాకుండా అరౌండ్ 40 to 50 kgs మనిషి అయితేనే మీకు ఆ మైలేజ్ అనేది వస్తుంది. అలాగే మీరు ఇద్దరిని ఎక్కించుకొని తిరిగినట్లయితే ఆ మైలేజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా మీరు యూజ్ చేసే మోడ్ని బట్టి కూడా మీకు మైలేజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. మీరు స్పోర్ట్ మోడ్లో యూజ్ చేసినట్లయితే మీకు 100 మాత్రమే వస్తుంది మైలేజ్. అలాగే హైపర్ మోడ్లో యూజ్ చేస్తే మీకు 80 ఆర్ అంతకంటే తక్కువే రావచ్చు. వీటితో పాటు మీకు 20% బ్యాటరీ ఉన్నప్పుడు మీరు కనుక డ్రైవ్ చేస్తుంటే సడన్గా డిశ్చార్జ్ అయిపోయింది. ఎందుకు అవుతుందో ఎవరికీ తెలియదు. ఎన్ని దారుణాలు సార్. సడన్గా డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఒక 1/2 hour తర్వాత చూస్తే ఛార్జింగ్ మళ్ళీ 10 ఉండిద్ది. నాకు అర్థం కాలేదు సార్. మేబీ ఇది సాఫ్ట్వేర్ ఇష్యూనా లేదంటే బ్యాటరీ ఇష్యూనా అనేది తెలియదు. వీటన్నిటికంటే మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ బండి లైట్. ఇది ఎల్ఈడి లైటే, కాకపోతే మీకు ఇది అరౌండ్ 6 to 7 months కంటే ఎక్కువైతే పనిచేయదు. లైట్ పనిచేయకపోతే లోపల బల్బులు మార్చుకోవచ్చు అనుకుంటారు. ఇది ఎల్ఈడి లైట్. మొత్తం సెట్టే మార్చాలని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ సెట్ కాస్ట్ అరౌండ్ 4000 అయితే ఉంది. మళ్ళీ దానికి ఫిట్టింగ్ ఛార్జెస్ సెపరేట్. సో ఈ లైట్ కూడా సెపరేట్గా మీరు మార్చుకోవాలి. సో ఇది 1.5 సంవత్సరంన్నర ఓలా S1 Proని వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్. దీనివల్ల నేను పొందిన ప్రయోజనాల కంటే ఇది నాకు కలిగించిన నష్టాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని కొనాలా వద్దా అనేది మీ డెసిషన్. మేబీ 3rd జనరేషన్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసి మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తే ఓలా మంచి కంపెనీగా ఉంటుందని అయితే నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మెయిన్గా మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఓలా బైక్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీరు మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ టు 10 AM Tech. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.